హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవికృష్ణ డైరీస్ అండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా పేరు కృష్ణకుమార్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే రోజు అండి. ఇది వచ్చేసరికి నేను మొన్న వ్లాగ్ పోస్ట్ చేసేసాను కదా, అది వచ్చేసరికి లేట్ అవుతుంది అనేసి ఎలక్షన్స్తో ఫస్టే పోస్ట్ చేసేసాను. సో ఇదైతే మేము జూన్ 1న హనుమాన్ జయంతి రోజు స్టార్ట్ అయ్యామండి. మార్నింగ్ 4 o'clock ఎంప్లాయీస్ ట్రైన్ ఉంటుంది కదా, దానికి వెళ్ళాము. సో వచ్చేసాము 9:30 10 o'clock దిగిపోతాం కదా ట్రైన్. ఇంకా గుంటూరు నుంచి వెళ్తున్నాం మా ఇంటికి. మా ఊరు చౌడవరం అని చెప్పాను కదండి. గుంటూరులోకి ఎంటర్ అవ్వగానే ఆ వైబ్స్ మనకి వచ్చేస్తాయి కదా, నేటివ్ ప్లేస్ వైబ్స్. అంటే మనం చదువుకుంటాము కాలేజీ, ఇంకా అవన్నీ ఆ మెమరీస్లోకి వెళ్ళిపోతాం ఒక్కసారిగా చూసిన వెంటనే. మనం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇక్కడ చూసారా తనని, మా విశ్వామిక ముందే వచ్చేసిందండి. హాలిడేస్కి ఇక్కడే ఉంది ఫస్ట్ టైం. అసలు ఉంటుందా లేదా అనుకున్నాను. 1 month అవుతుందండి. తను హ్యాపీగా ఆడుకుంది. పిల్లలు ఉన్నారు ఇక్కడ, చాలా బాగా తనకి టైం పాస్ అవుతుంది కదా, బాగా నచ్చి ఉండిపోయింది. అసలు మా చిన్న పాప చూడండి, తనని చూసిన వెంటనే అసలుకి అరుస్తుంది అనమాట. ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో. నేను అసలు గుర్తుపడుతుందా అంటే, కాల్స్ చేస్తుంది, వీడియోస్ మాట్లాడుతుంది, ఎంత చూసినా ఉంటుంది కదా, చిన్న పాపే కదా అన్ని ఫీలింగ్. బట్ తనని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో. ఆల్మోస్ట్ 1 hour వరకు తన దగ్గరే అలా తన మీదకి వెళ్ళిపోతూ ఉందన్నమాట. అసలు చాలా హ్యాపీగా అనిపించింది నాకు చూసిన వెంటనే. నెక్స్ట్ మనం అంటే మీరు గుంటూరు సైడ్ అయితే ఫస్ట్ మన ఇంటికి వెళ్ళిన వెంటనే మా అమ్మ అయితే గారెలు చేస్తుందండి. అసలుకి ఎప్పుడు ఫస్ట్ రోజే అవి చేస్తుంది అనమాట. ఇవేంటంటే పొట్టు మినపప్పు అంటారు కదా, వాటితో చేసినవి, మినపగుళ్ళతో చేసినవి కాదు. మీరు తింటే కనుక వాటికి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. పొట్టు మినపప్పుతో చేసినవి చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ అవి నార్మల్ మినపగుళ్ళతో చేసినవి అసలు తినాలని కూడా అనిపించదు, అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. మా అమ్మ చేసే వాటిలో నా ఫేవరెట్ ఇది. ఇంకా నేను సాటర్డే రోజు వ్లాగ్ ఏం షూట్ చేయలేదండి. ఇది వచ్చేసరికి సండే రోజు. మా వదిన వచ్చేసరికి మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారనమాట. యాక్చువల్గా నేను చికెన్ చేస్తాను కానీ మటన్ వచ్చేసి 1-2 times చేశాను, అంత ఎక్కువ ఏం చెయ్యను. అండ్ మీకు చూపించినట్లయితే మన ఛానల్లో చూపిస్తున్న ఫస్ట్ నాన్ వెజ్ కర్రీ అనమాట. ఇది వచ్చేసరికి నేను అంటే నాన్ వెజ్ని ఎక్కువ అవాయిడ్ చేయాలని మన ఛానల్లో ఎక్కువ చూపించట్లేదు. బట్ మా ఇంటికి వస్తే మాత్రం అసలుకి నాన్ వెజ్ లేకుండా పంపించరు కదా మన అమ్మ వాళ్ళు. ఇక్కడికి వస్తే కూడా అంతే అండి, అంతలా తినాలి అని కూడా అనిపిస్తుంది. మా ఇంట్లో ఉన్నప్పుడు దట్టు నేను కొంచెం ఏమంటారు వెయిట్ లాస్ వీడియోస్ కూడా అదే జర్నీ స్టార్ట్ చేశాను కాబట్టి నాన్ వెజ్ మీద అంత ఇంట్రెస్ట్ ఏం రాలేదు, అంత చూపించలేదు. బట్ ఇక్కడికి వచ్చాక మాత్రం మా వదిన బాగా చేస్తారనమాట నాన్ వెజ్ కర్రీ అయితే. ఇంకా సండే రోజు మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. నేను మటన్ తిని కూడా ఆల్మోస్ట్ 2-3 months అయిపోయిందండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అయితే ఆల్మోస్ట్ 6 months అవుతుంది. ఇంతకు ముందు అయితే నేను 1-2 monthsకే వచ్చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు 2 పిల్లలతో రావాలంటే అంత ఓపిక లేక, వాళ్ళు కూడా ఇంకా సిక్ అవుతారు కదా క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల. అందుకే చాలా రోజులు అయిపోయింది. సంక్రాంతి అప్పుడు మా మమ్మీయే వచ్చారు, నేను వెళ్ళలేదన్నమాట. సో 6 months అవుతుంది. మా పాప అన్నప్రాసన ఆ టైంలో నేను ఇంటికి వెళ్ళాను అనమాట. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం, ఆల్మోస్ట్ ఇప్పుడు 11 months ఇప్పుడు వెళ్ళానండి, ఆల్మోస్ట్ 6 months తర్వాత. అందుకే ఇంకా అంటే ఏమైనా వద్దని చెప్పినా కూడా ఫీల్ అవుతారు కదా, ఇంకా తినను అట్లా అని చెప్పినా కూడా. సో అంతే, అక్కడ ఉన్నంత వరకు ఏం చేసినా సరే అలా తింటూ ఉండాలని ఫిక్స్ అయిపోయానండి ఇంకా. సో ఎమ్మి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా, వాటర్ వచ్చేస్తుంది నోట్లో నుంచి, అంత టేస్టీగా ఉంటుంది. కర్రీ అయితే చాలా బాగా టేస్టీగా వచ్చిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈవినింగ్ మేము కొంచెం సేపు అలా బయటికి వెళ్ళాము. అదే మీకు పోస్ట్ చేశాను కదా ఆ వీడియో తర్వాత. మీరు అంటే నేను సండే రోజే అది వీడియో తీసుకొని ఆ రోజే పోస్ట్ చేసేసానండి. ఇంట్లో కొంచెం సిగ్నల్ సరిగా రాకపోతే ఇంకా అలా బయటకు వచ్చామండి. అంటే
లాంగ్ వీడియో కదండి, చాలా ఎక్కువ టైం పడుతుంది కదా, అందుకోసమే. అండ్ దట్టు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మా పాపని సాటర్డే రోజు హనుమాన్ జయంతి రోజు వెళ్ళాను అన్నాను కదా, తను వచ్చేసరికి ఆ రోజు నిద్రపోయింది కదా అనేసి మేము టెంపుల్కి భోజనం చేయడానికి వెళ్ళామండి. పక్కనేనండి టెంపుల్, వచ్చేస్తాం కదా అనుకున్నాం. బట్ ఈలోపే తను లేచేసి ఇంకా మా అమ్మ వాళ్ళని చూసి ఇంకా ఏడ్చేసింది. అంటే నేను మా హస్బెండ్ ఎవరం లేము కదా, కొత్త కదా. ఫస్ట్ వచ్చినప్పుడు చక్కగా హ్యాపీగానే ఆడుకుంది, విశ్వామికతో ఇంకా మా అమ్మ మా నాన్నతో అందరితో ఆడుకుందండి. మేము ఎప్పుడైతే లేమో ఇంకా తనకి అంతే కదా, కొత్త ప్లేస్ ఒక్కసారిగా లేకపోయేసరికి ఇంకా అప్పటి నుంచి ఇంకా నన్ను మా హస్బెండ్ని వదలలేదనమాట అసలుకి. దట్టు అసలు ఆ 2 days ఎండలు కూడా బాగున్నాయండి అసలుకి. మా బుజ్జి పాప అయితే బాయిలర్ కొల్లాగా అయిపోయింది అసలుకి, అంతలాగా అంటే ఏడ్చేస్తుంది. ఇంకా ఫుడ్ కూడా ఏం సరిగా తీసుకోలేదన్నమాట. నేనైతే ఒక 1 week ఉందామని ప్లాన్ చేసుకొని వెళ్ళానండి అసలుకి. ఇంకా దట్టు నెక్స్ట్ తన బర్త్డే కూడా ఉంది, ఇంకా ఫుడ్ సరిగా తీసుకోవట్లేదు, ఇంకా ఏడుస్తూ ఉంది అనేసి మళ్ళీ ఎక్కువసేపు ఉన్నా కూడా అంటే బర్త్డే ఉంది అసలే బక్కగా ఉండదు మా పాప, ఇంకా ఎక్కడ బక్కగా అయిపోతుందో అని ఇంకా ఆల్మోస్ట్ ఇంకా త్వరగానే వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాం. సో ఈవినింగ్ అనమాట ఇది మా ఊరు. చూడండి నేనైతే చాలా వీడియోస్ చేయాలని ప్లాన్ చేసుకొని వచ్చాను. ఇంకా నెక్స్ట్ మేము అలా ఈవినింగ్ బయటకు వచ్చేసిన తర్వాత మా డాడీ మా నాన్న అనమాట ఇవి తాటి ముంజలు తీసుకున్నారు. వాటిని చూడగానే మా హస్బెండ్ చూడండి ఎంత అంటే తనకి చాలా ఇష్టం అనమాట. మేము చిన్నప్పుడు తిన్నాం కదా, అంతేం ఉండదు, బట్ వాళ్ళు ఎప్పుడు అంటే కొనుక్కొని తింటారు కానీ ఇలా ఎప్పుడు తినలేదు కదా మా హస్బెండ్. ఇంకా అక్కడ అలాగే కూర్చున్నారు, అసలు బయటే కూర్చొని తినేస్తున్నారు. మా పిల్లలకు కూడా బాగా నచ్చాయి అనమాట. ఇంకా అలా ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఇంకా సాటర్డే సండేనే ఉన్నామండి, మండే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా పాప కూడా ఉండట్లేదు, బాగా ఎండలు ఉన్నాయి అనేసి. లేకపోతే మా ఊర్లో చాలా వ్లాగ్స్ చేసేదాన్ని, చాలా ప్లానింగ్స్తో వెళ్ళాను, బట్ కుదరలేదండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.